ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన బర్రెలక్క అలియాస్ శిరీష జీవనోపాధి కోసం బర్రెలు కాసుకుంటూ యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బర్రెలక్క అనే పేరుతో సోషల్ మీడియా మాధ్యమంలో అనతి కాలంలోనే బాగా పాపులారిటీని సంపాదించింది. తనకు ఎలాంటి ఉద్యోగం లేకపోయినా తాను బర్రెలు కాసుకోవడం వల్లనే ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడగలిగానని, అటు ఆర్థికంగా గాని ఉన్నత చదువుల విషయంలో గాని తాను చేస్తున్న పని వల్ల ఎప్పుడూ అంతగా ఇబ్బంది పడలేదని పలుమార్లు శిరీష చెప్పుకొచ్చింది. అయితే గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క శిరీష 5,754 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచింది. తాను ఓడిపోయినా ఇతర పార్టీ వారి బెదిరింపులకు భయపడకుండా ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి పోటీ చేసిన బర్రెలక్క రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తాజాగా బర్రెలక్క పెళ్లిపీట లెక్కబోతుందనే న్యూస్ ఆన్లైన్ లో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని బర్రెలక్కే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన ఫాలోవర్స్ కి తెలియజేసింది. తన పెళ్లి చూపుల నుండి మేకప్, షాపింగ్, బ్యాచులర్ పార్టీ వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. బర్రెలక్క తనకు కాబోయే భర్త పేరు గాని ఫేస్ గాని రివీల్ చేయకపోయినా తన పెళ్లి కార్డ్ ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. అందులో ఉన్న వివరాల ప్రకారం వరుడు పేరు వెంకటేష్ కాగా మార్చి 28న వివాహం అని తెలుస్తుంది. ఇక ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది స్వయంగా బర్రెలక్క అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే. అయితే బర్రెలక్కకి ఇది రెండో వివాహం. మొదటి వివాహంలో తనకి ఎదురైన చేదు అనుభవాల వల్ల తనకు కాబోయే భర్త ఫేస్ చూపించడానికి ఇష్టపడడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బర్రెలక్క పెళ్లి పీటలు ఎక్కుతుండడంతో తన అభిమానులు, శ్రేయోభిలాషులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.